अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। मिर्जल डिस्ट्रिक्ट खुतबुल्लापुर मंडल के इलाके पेट बशीराबाद में श्वेता आर्यन अपार्टमेंट में साइबराबाद कमिश्नर के हाथों 105 सीसीटीवी कैमरों का इफ्तिताह अमल में आया। इस मौके पर MP मल्लारेड्डी, बालानगर जोन DCP साई शंकर, पेट बशीराबाद ACP श्रीनिवास राव के अलावा CI रविशंकर भी शामिल थे। मोहम्मद अनवर की ये रिपोर्ट। కూడా నా తరఫు నుంచి ప్రభుత్వ తరఫు నుంచి మీ అందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా MP గారు ఆల్రెడీ చెప్పారు, ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం అంతా మనకు పోలీసుకు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిటీ బాగుంటేనే మొత్తం తెలంగాణ స్టేట్ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మనం అందరూ కూడా ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఒక 3 monthsలోనే మన సైబరాబాద్లో ఆల్మోస్ట్ 15,000 కెమెరాస్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన మన మియాపూర్లో ఒక చైన్ స్నాచింగ్ అయితే మనము 24 గంటలు మన కర్ణాటక వెళ్ళి బీదర్లో అనేక CC ద్వారానే పట్టుకోగలిగాము. అదేవిధంగా KPHPలో కూడా ఒక సేమ్ చైన్ స్నాచింగ్ అయితే ఇమ్మీడియట్గా అక్కడ దొరికిన CCTV ద్వారా మనము మళ్ళీ అక్కడ సంగారెడ్డికి వెళ్ళి మనము పట్టుకోవడం జరిగింది. అంతా మన CCTV వల్లనే సక్సెస్ వల్లనే అయిందని చెప్పడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడే టీవీలో నిన్నే ఈరోజు చూస్తుంటారు, మన ఒక చిన్న పాప కోటి హాస్పిటల్ నుంచి దొంగతనం అయింది, అక్కడ కిడ్నాప్ చేయడం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్లీ మనం CCTV ద్వారానే మనము అక్కడ బీదర్కి వెళ్ళి మొత్తం బస్ స్టాండ్లో ఉన్న CCTV మొత్తం బస్సెస్ ద్వారా మనం అక్కడ చేసి మనము పాపని రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా CCTV వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా మనం ఆల్మోస్ట్ ఒక సార్ చెప్పిన ఆల్రెడీ, బట్ అది ఆల్మోస్ట్ 100 మెంబర్స్కి ఈక్వల్ ఉంటుంది సార్. ఒక CCTV ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 100 కానిస్టేబుల్స్. అది కాకుండా మనం పడుకుంటాం, మీరు పడుకుంటాం, బట్ CCTV ఎప్పుడు కూడా పడుకోతుంది. 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. సో ముఖ్యంగా చాలా అడ్వాంటేజెస్ ఉంది. సో ముఖ్యంగా మీరు కూడా ఈరోజు 105 ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరం. ఇంకా 50 మిగిలినామని చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు. సో వచ్చే రోజు కూడా అది ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఒక ఏర్పాటు చేయడంలో మన వేణుగోపాల్ రెడ్డి గారు బాగా సహకరించారు అని కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీ వెంట ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీసు ఉంటుంది. మీ ఏ సమస్య వచ్చినా మా దగ్గర మన మంచి DCP గారు ఉన్నారు, DCP గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. మీరందరూ కూడా కాంటాక్ట్ చేయాలి. మీకు సంబంధం లేకపోయినా ఏమాదిరు అసాంఘిక ఏమాదిరు కార్యక్రమం జరిగినా మనకు ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. మీ వెంట ఎప్పుడు కూడా ప్రభుత్వము మన పోలీస్ యంత్రాంగం చెప్తూ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.